పండుగను జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా తెలుగువారి నూతన సంవత్సరము ఉగాది పండుగను కూడా ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో వేకువజామున ఆ భగవంతుని యొక్క సన్నిధిలో గడిపేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశము దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉండగా ఆ ప్రభుని ప్రార్థించుదాం. ఇప్పటి వరకు చదవబడినటువంటి పూజాబలి ఉద్దేశాలతో ఏకీభవించి అదేవిధంగా చదవబడబోతున్నటువంటి పూజాబలి ఉద్దేశాలతో మనందరం కూడా మమేకమై మనకున్నటువంటి ప్రత్యేక మనవులు, మన కుటుంబంలో మనకున్నటువంటి మనవులు, వ్యక్తిగత తలంపులు, అదేవిధంగా ఈ పూజాబలి కోసం అనేక రకాలుగా సహకరించినటువంటి ధర్మదాతలు, ఆ కుటుంబాల కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మరి చిన్నారులు పరీక్షలు రాస్తున్నారు, పబ్లిక్ పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు, ఆ విద్యార్థుల కోసం కూడా ప్రత్యేకంగా మనం ఈ దేవబలి పూజలు ప్రార్థించడం. మరి ముఖ్యంగా ఈరోజు తమ పాలక పునీతుల పండుగను జరుపుకునేటువంటి రెవరెండ్ ఫాదర్ గోపు జోసెఫ్ స్వామి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క దేవబలి పూజలో ప్రార్థించుదాం. భగవంతుడు ఈ బిడ్డను మరింత బలంగా, పనిముట్టుగా, సాధనంగా వాడుకోవాలి అని తన పరిచర్యలో దేవుడు అత్యధికంగా వీరిని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈ దేవబలి పూజలో ఫాదర్ గారి కోసం ప్రార్థించుదాం. మనందరి ఉద్దేశాల కోసం ఈ దేవబలి పూజను సమర్పించవలసిందిగా పూజ్య గురువులను నేను కోరుతున్నాను. ఇదిగో విశ్వాసపాత్రుడు, వివేకవంతమైన సేవకుడు, ఇతన్ని ప్రభువు తన ఇంటి వారిపై నియమించాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత యోసేపు, పరిశుద్ధ కన్యైన మరియమాత వరుడు, ఆ గొప్ప పునీతుడి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ గొప్ప పునీతుడిలో నాకు బాగా నచ్చినటువంటి ఒక మంచి సుగుణం వినయం. పునీత అగస్తిన్ గారు అంటారు, అన్ని సుగుణాల తల్లి వినయం. వినయం లేకపోతే ప్రేమ, దయ, క్షమ, సేవ ఇవన్నీ నీతో ఉండవంట. ఇదే అగస్తిన్ గారు అంటారు, ఒక గర్వము అనేది దేవదూతలను పిశాచులుగా మార్చిందంట, కానీ ఒక వినయము గల వ్యక్తిని దేవుడు దేవదూతగా మార్చాడంట. అంటే వినయమునకు అంత శక్తి ఉంది. నీ జీవితంలో ఏది పొందుకున్నా, ఆస్తి పొందుకున్నా, అంతస్తు పొందుకున్నా, పేరు పొందుకున్నా, ఏది పొందుకున్నా నీ జీవితంలో అది ఇచ్చింది దేవుడు. అందుకే ఈ బిడ్డ, నువ్వు దేవుని ముందు వినయమును ప్రదర్శించుము. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి అంటాడు యేసు ప్రభుతో, అయ్యా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కానయ్యా, నీ ఒక్క మాట పలికినా నా సేవకుడు స్వస్థ పొందుకుంటాడయ్యా. ఎంత వినయం అండి. డాక్టర్ యోహాను గారు అంటారు, ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించే దివ్య గొర్రె పిల్ల, ఆయన అనుసరించండి అన్నాడండి. ఆయన నామం హెచ్చించబడాలి, నా నామము తగ్గించబడాలి అన్నాడండి. ఎంత వినయాన్ని ప్రదర్శించారండి, ఎంత వినయం అండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఆయన దైవ కుమారుడైనప్పటికీ కూడా తనను తాను రిక్తుని చేసుకుని ఈ లోకములో సేవక రూపము దాల్చారు అంటే ఎంత వినయాన్ని ప్రదర్శించారు. ప్రియ సహోదరి సహోదరుడా, స్వయముగా దేవుడిస్తున్న సాక్ష్యం ఏమిటంటే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 36-37 వచనాల్లో నెబుకద్నెజరు అనేటువంటి రాజు, గర్వముతో ఉన్న రాజు చివరికి వినయము చూపించటము ద్వారా 2 గౌరవమును పోగొట్టుకున్న 2 రాజ్యమును తిరిగి పొందుకున్నాడు దేవుని వలన. అది కేవలము వినయము చూపించటము ద్వారా మాత్రమే.
ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కొన్ని ఆలస్యం అవుతున్నాయంటే, మన జీవితంలో అనుకున్నది జరగట్లేదు అంటే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనము, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు అన్ని సంవత్సరాలు ఎడారులు నడిపించారు అంటే వినయమును నేర్పించుటకు. నీ జీవితంలో ఇది జరగట్లేదా? అయితే దేవుడు నీకు ఇంకా నేర్పిస్తూనే ఉన్నాడు వినయం అనేది, నువ్వు నేర్చుకునేదాకా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12-13 వచనాల్లో దేవదూత స్వయముగా ఇస్తున్న సాక్ష్యం, దానియేలు నీ ప్రార్థనను బట్టి, నీ వినయమును బట్టి దేవుడు నీ యొక్క మనవిని ఆలకించాడు. వినయమును బట్టి అని మాట ఉంటుంది అక్కడ. అంటే మనం ఎంత వినమ్రులుగా ఉంటామో దేవుడు అంతగా హెచ్చిస్తాడండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అన్ని కాలగర్భములు కలిసిపోతాయి. చిన్న తెరేసమ్మ గారు అంటారు, అన్ని కాలగర్భంలో కలిసిపోతాయి, దేవుణ్ణి సంపాదించుకున్న వ్యక్తి మాత్రమే నిలబడతారు అని. జయప్ప గారి జీవితంలో కూడా అంతేనండి. అన్ని ఉన్నా కానీ ఎంత వినయముగా ఉన్నాడండి. దేవునిచే ఎన్నుకోబడిన ఆ యోసేపు గారి యొక్క జీవితాన్ని పరిశీలించి మనం నేర్చుకోవలసిన గొప్ప సుగుణం వినయం. వినయం వినయం అది మన జీవితంలో ఉంటే దేవుడే అంచలంచలుగా పైకి లేపుతాడండి మనల్ని. కనుక ఈ పూషాబల్లో పాల్గొనబోయే ముందు మన జీవితంలో గర్వం ఉంటే దేవా క్షమించయ్యా, మన్నించయ్యా అని వేడుకుందాం.